అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఇద్దరు సైబర్ నేరస్తులు మోస్ట్ వాంటెడ్ గజ్ దొంగ అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కున్బుల్లి. పొంగనూరు సిఐ సుబ్బారాయుడు వేధిస్తున్నారని ఎస్పీకు ఫిర్యాదు చేసిన కృష్ణాపురం చెందిన బాధితురాలు. పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు. మటన్ చికెన్ షాపులు హోటళ్లలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన పాడైన మటన్ గుర్తింపు. టౌన్ బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్ర. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం. చైర్మన్ నాదెల విద్యాసాగర్ సవాల్. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు 2 కీలక కేసులు ఛేదించి 3 నిందితులను అరెస్టు చేశారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర నేరస్తులతో పాటు వరుస చోరీలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ గజ్ దొంగను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్యాప్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్జిత్ షటియా, త్రిపురకు చెందిన అహలోటియన్ కైపింగ్ సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2 లక్షల నగదు, 57 చెక్కులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని రాయచోటి, చిన్నమండం, గురంకొండ, కలకడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస చోరీల కేసులను ఛేదించిన సిసిఎస్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నిందితుడు షేక్ కాజాఫీర్ ను అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన అతడు జిల్లాలో సుమారు 50 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సిసిఎస్సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 42 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఒక విక్టిమ్ సైబర్ ఫ్రాడ్కి గురవడం జరిగింది. దానిలోని ఫారెన్ నుండి ఒక వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత అతనికి జాబ్ ఇప్పిస్తామంటాడు. అండ్ ఇండియా వస్తాను, $US తీసుకొస్తామని చెప్పి అవి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు అని ఇంటిమేట్ చేస్తే అవి రిలీజ్ చేయడానికి కొంత డబ్బులు కావాలని చెప్పి ప్రలోభ పెడతారు. దానికి ఆయన ఫస్ట్ ఇనిషియల్గా కొంత స్మాల్ అమౌంట్ డబ్బులు వేస్తారు. తర్వాత కస్టమ్స్ ఆఫీసర్స్ అని చెప్పి కొంతమంది మోసం చేసి అతనికి విక్టిమ్కి ఫోన్ చేసి నిన్ను కూడా ఇరికిస్తామని చెప్పి బెదిరించి అలా వితిన్ 10 days 21,37,000 అమౌంట్ అంతా కూడాను కంప్లీట్గా ఈ విక్టిమ్ అకౌంట్ నుండి వేరియస్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అతన్ని ఫ్రాడ్ చేస్తారు. దీనిలోని మనము ఒక 2 ఫ్రాడ్స్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలోని అసలు ఫస్ట్ ఎవరికైతే డబ్బులు పడినాయో అందులో ఒకరి అకౌంట్ ఎవరిదని వెరిఫై చేసి వెళ్తే హైదరాబాద్లోని ఒక బీడీ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్న ఒక పర్సన్ చూసుకొని వితిన్ ఒక ½ hour 1 hourలో ఆ హౌస్ని కొట్టేసి ఇమీడియట్గా అక్కడ దొరికిన డబ్బులు కానీ నగలు కానీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇతను 25th మే నుండి స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ సుమారు 7 దొంగతనాలకి యత్నించాడు. అందులోని 3 ప్లేసెస్లో, ఒకటి చిన్నమండ్యం, ఒక ప్లేస్ గురంకొండ, ఒకటి కలకడ, ఈ 3 ప్లేసెస్లో మేజర్గా గోల్డ్ అండ్ సిల్వర్ పోవడం జరిగింది. ఆల్మోస్ట్ 42 grams ఆఫ్ గోల్డ్ మనము రికవర్ చేసాము అండ్ 250 grams ఆఫ్ సిల్వర్. ఈ 2 కూడాను ఈ 3 ప్లేసెస్ నుండి డిఫరెంట్ హౌసెస్లో దొంగతనం చేసి మనకి లాస్ట్కి CCTVs ద్వారా టవర్ డంప్. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న గిరిబాబు ఆగడాలకు అంతు లేకుండా ఉందని, దాన్ని కట్టడి చేసి పారిశుద్ధ్య కార్మికులను కాపాడాలని ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి ఆరోపించారు. సోమవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగానికి సూపర్వైజర్ గా పనిచేస్తున్న గిరి తనకు అనుకూలంగా ఉన్న వారికి ఒకలా, తన మాట వినని వారికి మరోలా డ్యూటీలు వేస్తూ అడిగిన వారిని ఇబ్బందులు గురి చేస్తున్నాడన్నారు. ముఖ్యంగా ఓ పారిశుద్ధ్య కార్మికురాలు జాలిపడడంతో కాలుకు గాయమైందని, తను ఈఎస్ఐ లీవ్ కు అప్లై చేసుకోగా లీవ్ ఇవ్వకపోగా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఇదే కాకుండా రోస్టర్ పద్ధతిలో కాకుండా డ్యూటీలను తనకిష్టం వచ్చిన రీతిలో వేస్తున్న ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. గత వారం ఇదే విషయంగా మెడికల్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించినా ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోలేదని, కనీసం కలెక్టర్ అయినా అతనిపై చర్యలు తీసుకుని పారిశుద్ధ్య కార్మికులను కాపాడాలని కోరారు.
వర్కర్లు పని చేస్తూ ఉంటే వాళ్ళ అబ్బా సొమ్ము ఇచ్చినట్లు ఈఎస్ఐ పిఎఫ్ లీవ్ పెట్టుకుంటామంటే ఈఎస్ఐ పిఎఫ్ కంపెనీకి ఇవ్వాలా. అతని కంపెనీకి వర్కర్లకి మధ్య వారధిగా పని చేయాల్సినటువంటి ఒక వ్యక్తి, అతనే ఓనర్ మాదిరి, అతనే అన్ని సర్వము నేనే అనేసి వర్కర్లను బెదిరిస్తూ, నిన్నలేమన్నా ఒక వర్కరు బాగలేక పడిపోయి హాస్పిటల్ నుంచి రిసిప్ట్ తీసుకొని వచ్చేసి ఈఎస్ఐ ఆఫీస్లో ఇచ్చినా కూడా ఒక పేపరు కాంట్రాక్ట్కి ఇవ్వాల. అలాంటి పేపర్ని తీసుకోకుండా మీరే పోండి ఆఫీస్లో మాట్లాడుకున్నంటే ఈరోజు ఇక్కడ అన్నిటికీ నేనే అంటాడు. ఏమన్నా వర్కర్లు ఏదో మాకు ఫలానా సమస్య ఉంది, ఈ సమస్యకి ఏం చేయాలంటే అప్పుడు పోయేసి కంపెనీకి పోవాలా. అంటే నువ్వు కంపెనీ పెట్టుకున్నటువంటి ఏమన్నా కంపెనీకే సీఈఓనా లేకపోతే వర్కర్ల పక్షాన నిలబడతావంటే లేదు. వాళ్ళు ఇళ్లల్లో ఉన్నా కూడా వాళ్ళకి జీతం వచ్చు, ఫేస్ ఇది చూడొచ్చు, పోతానే ఉండొచ్చు. అంతేగాని అతనికి కావాల్సింది కమిషన్ ఎవరిస్తే వాళ్ళ మాట మాట్లాడి ఈ కార్మికులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అతని మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటాం, పద్మావతి హౌసింగ్ కీపింగ్ వాళ్ళకి ఏమంటే ఒక విషయము, ఆ కంపెనీ పెద్దలకి ఒక చిన్న విన్నపం, ఇలాంటి వాడిని మీ కంపెనీలో పెట్టుకుంటే ఫుడ్ సేఫ్టీ అధికారి గురులక్ష్మి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలో మటన్, చికెన్ షాపులు, హోటళ్లలో తనిఖీలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన పాడైన మటన్, గుర్తింపు పాడైపోయిన మటన్, మేక తలకాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు నాణ్యత లేని మాంసం విక్రయాలపై కఠిన హెచ్చరిక. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడబోమని అధికారులు స్పష్టం. పాడైన ఆహార పదార్థాల విక్రయాలపై చట్టపరమైన చర్యలు, అనుమానాస్పద ఆహార పదార్థాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించిన అధికారులు ఆహార నాణ్యతపై నిరంతర నిఘా కొనసాగిస్తామని అధికారులు వెల్లడి. నా పరిధి కింద పుంగులూరు, నగిరి, కుప్పం, మిగతా మండలాలు కొన్ని వస్తాయండి. ఈరోజు సడన్ సర్ప్రైజ్గా కొన్ని ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. మార్నింగ్ అయితే మున్సిపల్ కమిషనర్ గారితో కొన్ని స్లాటర్ హౌసెస్, మటన్ షాపులు కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మటన్ కానీ ఆ తలలు, కాళ్ళు అలాంటివి అవన్నీ కూడా టార్గెట్లో వేయడం జరిగింది. తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఒక షాప్ను కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అది రెండు రోజుల ముందు కోసినటువంటి మాంసంగా గుర్తించబడింది. తర్వాత మున్సిపల్ అధికారులు మరియు శానిటేషన్ సెక్రటరీస్ మిగతా అధికారులతో కలిసి బజార్ వీధిలో మిగతా పరిసరాలలో ప్రతి ఒక్క మటన్ షాపులు, చేపల అంగళ్ళు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో తప్పబడుతూ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని టౌన్ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ తెలిపారు. సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. అమరావతి నిర్మాణం చూసి ఓర్వలేక నిధులు దుర్వినియోగం అని ఫేక్ ప్రచారం చేయడం బాధాకరం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఋషికొండలో నిర్మించిన విలాసమైన భవనాల కోసం నిధులు దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాము. మదనపల్లి ప్రజలు ఎంపీ మిథున్ రెడ్డిని 3 సార్లు గెలిపిస్తే మదనపల్లికి ఎలాంటి అభివృద్ధి చేశారు? త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో చుట్టపు చూపుగా మదనపల్లికి వచ్చి అవినీతి జరిగిపోతున్నదని చెప్పడం సరైనది కాదు. ఈ కార్యక్రమంలో మదనపల్లి టౌన్ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, డైరెక్టర్ రామకృష్ణాచారి, టౌన్ జనరల్ సెక్రటరీ రామంజనేయులు, నాగూర్వాలి, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, యూనిట్ ఇన్ఛార్జ్ హరి, తెలుగు యువత ప్రణయ్ రాయల్ పాల్గొన్నారు. 2019 నుండి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నా కూడా మదనపల్లి పట్టణంకి ఎటువంటి అభివృద్ధి చేయకుండా నిన్న మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మదనపల్లికి విచ్చేసి మదనపల్లిలో మొత్తం అవినీతి జరుగుతుందని, అదేవిధంగా రాష్ట్రంలో అమరావతిలో ఎక్కడ నిర్మాణంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా మేము చెప్తున్నాం, అడుగుతున్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఋషికొండ బోడిగుండు కొండలు చేసి దాంట్లో నిర్మాణం చేసిన విలాసవంతమైన భవనాలన్నీ కూడా ఆ రోజు అనేక నిధులు దుర్వినియోగం చేయలేదా? ఆ రోజు మీరు ఏం చేస్తున్నారని మేము ఈరోజు అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో రావడంతో మదనపల్లి విచ్చేసి వైఎస్ఆర్సీపీ నాయకులతో అందరితో కూర్చొని మదనపల్లి అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నారు. ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో మేము అనేక పథకాలతో సూపర్ 6
ప్రజల్లో తీసుకువెళ్ళే ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు ప్రజల్ని ఎంత మొబ్బెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్. ఆ రోజు మెడికల్ కాలేజ్ గురించి కానీ, బీటీ కాలేజ్ గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఏ మాత్రం పట్టించుకుని పాపాన్ని పోలేదు. మీరు ఈ రోజు అధికారం కోల్పోయి, మధ్యస్థిమితం కోల్పోయి, మీరు ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఇష్టం వచ్చినట్లు పార్టీ మీద విమర్శించడం, నిజంగా మీ పార్టీలో ఉండే నాయకులే బాధపడతా ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నామని. మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ మాత్రం ప్రజలకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ పట్టించుకొని పాపాన్ని పోలేదు. ఆ రోజు బీటీ కాలేజ్ ప్రభుత్వపరమైన జీవో వచ్చిందని చెప్తా ఉన్నారు. మీ హయాంలో బీటీ కాలేజ్ ప్రభుత్వపరమైన తర్వాత యూనివర్సిటీ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయినారు సార్ మీరు? మిథున్ రెడ్డి గారు బీటీ కాలేజ్ ని విస్మరించినారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ లో ఏ విధంగా అక్రమాలు పాల్పడినారో, ఏ విధంగా అవినీతి జరిగింది అనేది సాక్షాత్తు బీజేపీ ప్రధానమంత్రి మీ మెడికల్ కాలేజ్ గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు మెడికల్ కాలేజ్ గాలి వదిలేసి కేవలం అక్రమాలు పాల్పడి స్వలాభం కోసమే ఆ మెడికల్ కాలేజీలు ఈ రోజు మీరు మళ్ళీ చెప్తా ఉన్నారు. పీపీపీ విధానంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే మీరు నేను అధికారంలో వస్తే పీపీ విధానం రద్దు చేసి అని కాంట్రాక్టర్ బెదిరించడం, అసలు మీ గొడ్డలి పార్టీ అవినీతి ఆరోపణ, దానిపై మీరు స్పందన లేదు. దానిపైన ఫస్ట్ మీరు అభియోగం ఇస్తే అభియోగానికి సమాధానం వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. కేవలం మీరు మీ ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ఈ నిరాధారమైన ఆరోపణలు. మదనపల్లిని అభివృద్ధి దిశలో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి మదనపల్లికి జిల్లాగా చిరకాల వాంఛ మదనపల్లి ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాగా ప్రకటించి ఈరోజు మదనపల్లి ప్రజల కోరిక నెరవేర్చిన ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జీవితాంతం తరతరాలు చెప్పుకునే విధంగా మదనపల్లి జిల్లాకి ఇచ్చిన గొప్ప నాయకుడు. మీరేం చేసినారు? రోడ్డులోకి వచ్చి జిల్లాకి కేసులు పెట్టి లోపల ఇప్పించినారు. ఈ రోజు కూడా మా నాయకులు అందరిపైన కూడా దగ్గర ఒకరిపైన 6 కేసులు ఉన్నాయి. జిల్లా ఉద్యమం కేసులు గుర్తుపెట్టుకోవాలి. మీరు మదనపల్లి గురించి వచ్చి మాట్లాడుతుంటే మిథున్ రెడ్డి గారు నా ప్రజలు నవ్వుకుంటున్నారండి. 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉండి ఏ రోజైనా మీరు గ్రూప్ రాజకీయాలు చేసి ఇక్కడ నాయకులు మీ పార్టీలు మీ అంతర్గతంగా ఈ రోజు మేము గేట్లు తెరిస్తే వరదయ్య వచ్చి మా పార్టీలు చేయడానికి రెడీగా ఉన్నారు వైసీపీ నాయకులు. మేము గేట్లు మూసేసినాం కాబట్టి మేము మీ దగ్గర అక్కడ అంతమంది కూర్చొని నాకు గుర్తుపెట్టుకోవాలి. మీరు వైసీపీ నాయకులు ఎవరిని కూడా చేర్చుకోవద్దని చెప్పి మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మీ వెనకాల అంతమంది కూర్చున్నారు. మిథున్ రెడ్డి గారు తెలుసుకోవాలి. మీరు 10 సంవత్సరాల మదనపల్లి అభివృద్ధి నుంచి ఏ రోజు కట్టుబడి ఏ రోజు మీరు ప్రాధాన్యత ఇచ్చి ఏ రోజు మదనపల్లి దీనికి మీరు చేసింది ఏమీ లేదు. కేవలం గుర్తుపెట్టుకోవాలి మీ ఊరికి చాటుకోవడానికి మాత్రమే స్థానిక సమస్య. ఈరోజు మదనపల్లి పట్టణ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాదెల్ అరుణ్ తేజ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం జరుగుతున్నది. ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్నటి రోజు మన గౌరవనీయులైన ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మరియు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశం ఏర్పరిచి మదనపల్లి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మదనపల్లి ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల్లో అవినీతి జరిగింది తెలుపుతున్నారు. ఎక్కడ అవినీతి జరిగింది? మీ ప్రభుత్వంలోనే చాలా అవినీతి జరిగింది. గత 5 సంవత్సరాలుగా మీరు మదనపల్లి మున్సిపాలిటీకి ఏం చేసినారని మేము అడుగుతున్నాము. మేము మాట్లాడదలచిందంతా మా అన్నగారు మా తమ్ముడు మాట్లాడిన దానివల్ల ఈ సమావేశం ఇంతగా ముగిస్తుంది. పొంగనూరు మండలం కృష్ణాపురంకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు కన్యాకుమారి తన కుమార్తెతో కలిసి నేడు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లిని కలిసి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొంగనూరు సీఐ సుబ్బారాయుడుపై ఫిర్యాదు చేశారు. తనపై 5 కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ కుటుంబం పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, తమ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నివాసం ఉంటున్నాను. 2017లో ఒకసారి మా అమ్మ పైన దాడి చేసినారు. చెయ్యి మొత్తం తగిలింది, కొడవలతో దాడి చేసినారు. తర్వాత 2019లో నా పైన దాడి చేశారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ తర్వాత 2024లో మా డాడీ ఒకసారి కొడవలతో నరికి అటాక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులన్నీ మేము రాజీ పోలేదని పుంగనూరు సిఐ సుబ్బరాయుడు సార్ గారు ఏ టైంలో అంటే ఆ టైంలో మా ఇంటికి రావడం చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా తమ్ముడు వాళ్ళ వైఫ్ బెంగళూరులో ఉంటారు, వాళ్ళపైన 2 కేసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు ఈ కేసులన్నీ రాజీ పోలేదంటే నిన్ను పీటీ యాక్ట్ పెట్టేసి నేను రిమాండ్కు పంపిస్తాను, లేదా అది కాకపోతే కన్నా ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ని ఎస్సీ ఎస్టీ అని చెప్పి కులం పేరు ఎత్తి మాట్లాడినావు అనేసి నువ్వు అనకపోయినా కూడా నీ పైన కేసు పెట్టి రిమాండ్కు పంపిస్తానని చాలా టార్చర్ చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. మేము టీడీపీ వాళ్ళము వైసీపీ వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ తీసుకుంటున్నారు. మేము టీడీపీ వాళ్ళు ఇచ్చేది ఒక కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు సార్. వాళ్ళ ఇంటికి స్టిక్కర్స్ అతికిచ్చినారు వైసీపీ వాళ్ళు అనేసి, ఆ స్టిక్కర్స్ కూడా మేము చూపించినాము. అయినా కూడా మళ్ళీ మా కేసు తీసుకోవడం లేదు. మేము చిత్తూరుకు చాలా సార్లు తిరిగాము. అక్కడ ఎస్పీ సార్ గారు కూడా వీళ్ళపైన కేసు కట్టండి అనేసి అసలు గ్రీన్ ఇంక పెన్నుతో రాసిచ్చినా కూడా ఆయన కేసు కూడా తీసుకోవడం లేదు సార్. మేము ఖచ్చితంగా ఇది సీఎం సార్ వరకు వెళ్ళాలి, మాకు న్యాయం జరగాలి. మా ఫ్యామిలీ మొత్తం సిఐ సార్ వల్ల సుబ్బరాయుడు సార్ వల్ల మేము సూసైడ్ చేస్తాం. 5 ఎఫ్ఐఆర్ చేసినారు. ముందు నా చేయి బట్టి ఇచ్చినాడు 6 నెలలప్పుడు కూడా. అప్పుడు మేము విజయవాడకు వచ్చినాము. అన్నగారు లేనందువల్ల అక్కడ సార్ గారిని కలిసి మళ్ళా వచ్చినాము. అవి కూడా ఉన్నాయి మా దగ్గర. బ్యాంకు డబ్బులు తినే స్థాయికి నేను దిగజారడం. మా తాతలు మంచి ఆస్తులు ఇచ్చారు. శత జయంతి ఉత్సవాల అప్పుడు 26 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. నా కళ్యాణ మండపంకు 3 రోజులకు 3.60 లక్షల రూపాయలు అద్దె తీసుకున్నాం. వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కోటి దుర్వినియోగం చేశారని, తన కళ్యాణ మండపంకు 10 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఇది నిరూపిస్తే నేను చైర్మన్ పదవిని వదిలివేస్తా, నిరూపించకపోతే నువ్వు రాజకీయాల నుండి తప్పుకుంటావా అంటూ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ సవాల్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ నాయకుల ఆరోపణలు అవాస్తవం, నాపై బురద చల్లేందుకే అసత్య ఆరోపణలు. నేను ఎప్పుడూ టౌన్ బ్యాంక్ డబ్బులు వాడుకోను. పాత్రికేయుల సమావేశంలో విద్యాసాగర్ వెల్లడి. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ 81 కోటిలో 40% గోల్డ్ లోన్లు ఇచ్చాం, మిగతా 60% మార్టిగేజ్ లోన్లు ఇచ్చాం. ప్రజలు కానీ డిపాజిట్లు కానీ డిపాజిట్దారులు సభ్యులు అందరూ కూడా మీరు దీన్ని చూడాలా, గమనించాలా. 60% లోన్లు మార్టిగేజ్ లోన్లు అంటే ఇండ్లు పెట్టుకొని ఇచ్చాం. ఆ ఇండ్లు పెట్టుకొని ఇచ్చే దాంట్లో పూర్తిగా 10 లక్షల లోన్ ఒకటి ఇస్తే 3-4 రెట్లు ఎక్కువగా పూర్తి స్థాయిలో 40 లక్షలు 35 లక్షలు వాల్యూ చేసేదానికి 10 లక్షలు ఇచ్చాం. మా ఇంజనీరు స్టాఫు ఆ ఇండ్లను విజిట్ చేసి రోడ్లు కూడా సరైన దారులు లేకుంటే అవి నిలుపుదల చేసి పూర్తిగా 81 కోటి రూపాయలు లోన్లు ఇచ్చేది 100% పక్కాగా ఇచ్చాం. 10 లక్షలు దాటిన ప్రతి లోనుకు ఐటీ రిటర్న్స్ అడిగి తీసుకొని దాని ప్రకారం పోయాం. 10 లక్షల పైన లోను. ఈ విధంగా మనము దీన్ని జాగ్రత్తగా తీసుకోపోయి ఈ లోన్లు ఇచ్చి 106 కోట్లకు ఈరోజు మనము ప్రతి డిపాజిట్ దానికి ఒక మంత్కు కానివ్వండి 3 నెలలకు కానివ్వండి వాళ్ళు 3 ఏళ్ళకి వేసిన 100 సంవత్సరాల గురించి మాట్లాడారు. 100 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఇన్ఛార్జ్ ₹1 కోటి ఖర్చు పెట్టేసినాడు. ₹1 కోటి ఖర్చు పెట్టేసినాడు. ₹1 కోటి ఖర్చు పెట్టలా. ఈ డబ్బు ఎలా వస్తుంది అనేది కూడా మీ ద్వారా నేను ప్రజలకు వివరిస్తున్నాను. 19 నుంచి 20 ఇప్పుడు 100 సంవత్సరాలు జరిగిన వరకు ప్రతి ఏటా లాభములో కొంచెం కొంచెం తీసుకుంటా బ్యాంకు వచ్చింది. 100 సంవత్సరాలు సెలబ్రేషన్ చేయాలని కొంచెం అమౌంట్ ప్రతి సంవత్సరం తీసి ఒక బల్క్ అమౌంట్ చేసి దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ఖర్చు అమౌంట్ కూడా ప్రతి రూపాయికి బిల్లు ఉంది. 26 లక్షల రూపాయలు దాన్ని ఖర్చు అయింది. 26 lakhs ఖర్చు అయింది. ₹1 కోటి ఇంది, ₹2 కోట్లు మీ దగ్గర బ్యాంకులు ఇస్తే మీరు మొత్తం 100 కోట్లు కూడా తినేస్తారు. 100 కోట్లు కూడా మీరు తినేస్తారు. మేము అలాంటి వాళ్ళు కాదు. దీన్ని దుష్ప్రచారం చేసి మదనపల్లి పట్టణంలో సిపిఎం రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం వెడల్పు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ టౌన్ బ్యాంక్ నుండి సిటిఎం రోడ్డు పొడవునా తరతరాలుగా ఉన్న చింతమాన్లు ఈ రోడ్డుకు అలంకారప్రాయంగా ఉండేటివి. ఈ రోడ్డు వెడల్పు చేస్తామని చెట్లు పూర్తిగా తొలగించడం జరిగింది. చెట్లు తొలగించి 1.5 కాలం పూర్తవుతున్న ఇప్పటి వరకు సిటిఎం రోడ్డు ప్యాచ్ వరకు కూడా పూర్తి చేయలేదన్నారు. రోడ్డు మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం 60 అడుగుల విస్తీర్ణం చేయాలి. 60 అడుగుల విస్తీర్ణం చేయడానికి చింతమాన్లు ఎందుకు అడ్డమవుతాయని, ఇక్కడున్న మాన్లు రోడ్డుకు ఎలాంటి సమస్య లేదని, వీటిని డివైడర్గా డెవలప్ చేసి అటు 30 అడుగులు ఇటు 30 అడుగులు రోడ్లు వైండింగ్ చేస్తే చాలా సుందరంగా ఉంటుందని అన్నారు. ఈ రోడ్డు విషయంలో కాలక్షేపం జరుగుతుంది తప్ప ఎక్కడ అభివృద్ధి చేయలేదని, ఇప్పటికైనా ఎమ్మెల్యే సిటిఎం రోడ్డును మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం 60 అడుగుల రోడ్డును విస్తీర్ణం చేయాలని, లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు తిరుమల, దేవ, నరేష్, రెడ్డి, శేఖర్, మాధవ్, విజయన్, ఓబ్లేసు, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు 2014 నుంచి నిధులు కోత విధిస్తూ తీరా ఇప్పుడు ఈ చట్టాన్ని పథకంగా మార్చేసి వీటిని మొత్తం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో 90% గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తూ 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని ఆ చట్టంలో పొందపరిచింది. అట్లాగే ఈ చట్టానికి సంబంధించి ప్రమాదవశాత పాము గరిచిన లేకపోతే మీరు రేపు తెల్లవారితోనే ఈ రోడ్డు వెడల్పు చేస్తామనేటువంటి హడావిడిగా మాటలు కొట్టారు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి మాన్లు ఈ ప్రాంతంలో చాలా మందికి నేరనిచ్చేటువంటి మాన్లు. ఈ షాపింగ్లకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ చింతమాన్ల కింద పార్కింగ్ చేసుకునేటువంటి వాళ్ళు. ఈ రోజు ఆ మాన్లు తొలగించారు. దాదాపు 1.5 సంవత్సరం గడుస్తుంది. ఈ రోజుతో కూడా కనీసం ఈ మట్టి రోడ్డు పైన కూడా తారేసేటువంటి పరిస్థితి లేదంటే మరి మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడ మాన్లు తొలగించారో అర్థం కాదు. ఇంకో పక్క మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ జీవో ప్రకారం సిటిఎం రోడ్డు 60 అడుగుల రోడ్డు డెవలప్ చేయాలి. నేను సిపిఐ పార్టీగా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను, ఈ మదనపల్లి సిటిఎం రోడ్లు మాన్లు రోడ్డుకి సెంటర్ లో ఉండేటివి. మరి రోడ్డుకి సెంటర్ లో ఉన్నప్పుడు ఈ రోడ్డును విస్తరణ చేయాలంటే మరి ఈ పక్క 30 ఫీటు ఆ పక్క 30 ఫీటు డెవలప్ చేసి ఉంటే సరిపోయేది. ప్రజలందరూ కూడా గమనించండి మిత్రులారా, ఇక్కడ 60 అడుగుల రోడ్లు విస్తరణ చేయడానికి జీవో తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఎక్కడ గాని డెవలప్మెంట్ మోడ్ లో గానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు ఎక్కడ డమాలిష్ చేసి రోడ్డు విస్తరణ చేసేటువంటి పని చేయాలా. దగ్గు మాత్రమే టీబీ వ్యాధి లక్షణం కాదని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు వాయల్పాడు టీబీ యూనిట్ పర్యవేక్షకులు నాగిరెడ్డి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని బాలేపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో నిర్వహిస్తున్న 104 సేవలలో భాగంగా టీబీ రహిత భారత్పై ప్రజలు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ నాగిరెడ్డి మాట్లాడుచూ దగ్గు ఒకటి మాత్రమే టీబీ వ్యాధి లక్షణం కాదని, రోజు సాయంత్రం వేళ జ్వరం రావడం, గల్లతో కూడిన దగ్గు, ఒక్కోసారి గల్లలో రక్తం కనబడుట, అలసట, నీరసం, రాత్రి వేళ చెమటలు పట్టుట, బరువు తగ్గుతూ ఉండడం, ఛాతీలో నొప్పి, ఆకలి లేకపోవడం, శారీరక ఆరోగ్యంలో ఆకస్మిక మార్పు, ఏదైనా శరీర భాగంలో గుల్లలు, వాపు రావడం, గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు, ఇవన్నిటిలో ఏవి కనిపించినా క్షయవ్యాధి అని అనుమానించి దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్లో గల పరీక్షలు, ఛాతీ ఎక్స్రే తీయించుకోవాలి. ఇప్పుడు టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా 104 సేవలలో కూడా గ్రామాల్లో అక్కడే అనుమానిత రోగులకు ఛాతీ ఎక్స్రేలు తీయడం జరుగుతున్నది. బాలేపల్లి గ్రామంలో రేపు నెలలో ఎక్స్రే మిషన్ ఇక్కడికి తెచ్చి హైరిస్క్ వారికి నిర్దేశించిన వారికి తీయడం జరుగుతుంది అన్నారు. కావున టీబీ అనుమానిత లక్షణాలు ఉన్నవారు, హైరిస్క్ వారు తప్పకుండా ఎక్స్రేలు తీసుకోవాలని సూచించారు. టీబీ వ్యాధి నిర్ధారణ కొరకు చేసే ప్రతి పరీక్షలు పూర్తిగా ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో చేస్తారు. అలాగే వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలల పాటు మందులు పూర్తిగా ఉచితంగా డాట్స్ ద్వారా ఇస్తారు. రోగులు సమతుల ఆహారం తీసుకోవడానికి పీఎం పోషణ అభియాన్ పథకం ద్వారా నెలకు 1000 రూపాయలు వారి ఖాతాలో 6 నెలల పాటు వేస్తారు. అంతేకాక దాతల ద్వారా కూడా పౌష్టిక ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెల క్రమం తప్పని ఫాలోఅప్ చేసుకుని పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు అన్నారు. ఈ వ్యాధి పట్ల సమాజంలోని సామాజిక కలంకంను పారద్రోలి అందరము టీబీ లేని సమాజ స్థాపన లక్ష్యం సాధనకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అలాగే స్టాఫ్ డయేరియా, మలేరియా వ్యతిరేక మాసోత్సవాల గురించి అవగాహన కల్పించారు. ఈ నెల 28వ తేదీ నిర్వహించు పల్స్ పోలియో కార్యక్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్
మహమ్మద్ రఫీ, టీబీ పర్యవేక్షకులు నాగిరెడ్డి, సిహెచ్ఓ ఎంఎల్హెచ్పి శకుంతల, ఏఎన్ఎం శోభారాణి, అంగన్వాడీ కార్యకర్త అరుణ, ఆశా కార్యకర్తలు సుకన్య, రేఖ, నాగరత్న, ఉపాధ్యాయ బృందం, కార్తీక్, హరిప్రసాద్, 104 సిబ్బంది తల్లులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో స్పేషియల్ కంప్యూటింగ్ మరియు వేరియబుల్ టెక్నాలజీల భవిష్యత్ అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికాలోని బోస్టన్ నగరంలో గల నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన స్పేషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్, ఏంజల్ ఇన్వెస్టర్ డాక్టర్ మల్లేశం దాసరి హాజరై అధ్యాపకులు, విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం సంప్రదాయ స్క్రీన్ ఆధారిత కంప్యూటింగ్ నుంచి స్పేషియల్ కంప్యూటింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. డిజిటల్ ప్రపంచాన్ని భౌతిక ప్రపంచంతో అనుసంధానించే సాంకేతికతలు మానవ యంత్ర పరస్పర చర్యల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ, స్పేషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ కంప్యూటింగ్, వైర్లెస్ సెన్సింగ్ మరియు వేరియబుల్ టెక్నాలజీలలో జరుగుతున్న అభివృద్ధులను ఆయన వివరించారు. యాపిల్ విజన్ ప్రో వంటి ఆధునిక పరికరాలు, లైడార్ సెన్సార్లు, డెప్త్ సెన్సింగ్ టెక్నాలజీలు, కృత్రిమ మేధస్సుతో కూడిన స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వినియోగదారులు మరింత సహజమైన 3 డైమెన్షనల్ అనుభూతిని పొందగలరని తెలిపారు. కంటి కదలికలు, చేతి సంకేతాలు, వాయిస్ కమాండ్ల ద్వారా పరికరాలను నియంత్రించే సాంకేతికతలు భవిష్యత్ కంప్యూటింగ్కు కొత్త దిశను చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వైద్యం, శస్త్రచికిత్సలు, పరిశ్రమలు, విద్య, జాతీయ భద్రత, వినోదం, గేమింగ్ మరియు అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో ఈ సాంకేతికతల వినియోగం వేగంగా విస్తరిస్తోందని, తద్వారా నూతన ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ యు విజయలక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.